అనుకున్నంత ఈజీ కాదు లోన్లీనెస్ని హ్యాండిల్ చేయడం. ఏంది ఫిలాసఫీ అనుకుంటారా? అస్సలు కాదు, రియాలిటీ. ఇంతకీ నా నోస్ రింగ్ ఎట్లుందో చెప్పలేదు, మొత్తానికి ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. లండన్ నుంచి 1 డే బ్యూటిఫుల్ ట్రిప్ ఎట్లా ప్లాన్ చేయాలో నేను చెప్తా. కస్టమ్ హౌస్ నుంచి ఎలిజబెత్ లైన్ తీసుకుంటే మేడ్ ఇన్ హెడ్కి వెళ్ళిపోతాం. ఏముంది మేడ్ ఇన్ హెడ్లో అనుకుంటున్నారా? చాలా ఉంది. నా వరకు నేను ఎట్లా ప్లాన్ చేసినా చెప్తా. మేడ్ ఇన్ హెడ్ స్టేషన్లో దిగంగానే ఆత్మారాముని శాంతింపజేయడం కోసం అలా సెయిన్స్బెర్రీకి వెళ్ళి ఒక శాండ్విచ్ గ్రాబ్ చేసుకొని అలా తినుకుంటూ నడుచుకుంటూ మేడ్ ఇన్ హెడ్ బ్రిడ్జ్ దాకా వెళ్ళిపోయా. ఏంది ఈ నీళ్ళు జూనికనా అంత దూరం నుంచి ట్రావెల్ చేసి నడుచుకుంటూ వెళ్ళింది అని అనుకుంటున్నా? అస్సలు అనుకోకండి. అసలు ఆ నేచర్లో ఎంత బ్యూటీ ఉందో కొంచెం ముందుకెళ్తే మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. బాతులు, కొంగలు ఇవన్నీ ఇండియాలో చూసి చూసి వచ్చిన వినాలా అంటారా? అస్సలు కాదు. ఇక్కడ హంసలు కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా అందమైన బ్రిడ్జెస్, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అవేందో నేను చూపిస్తే ఇవాళ మీకు. నాకు అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ నచ్చిన ప్లేస్ ఏందో తెలుసా? అక్కడున్న ఇల్లులు. అయ్యయ్యో ఇల్లులు కాదు, హోటల్స్ అనమాట అవన్నీ. సో అక్కడ ఓవర్ నైట్ స్టే చేయడానికి ఈ వ్యూలో చాలా సెట్ ఉంటాయి. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ లండన్లో ఇలాంటి ఇల్లులు కొంచెం తక్కువగానే కనిపిస్తాయి. అక్కడ వెళ్తున్న క్రూజ్ చూడంగానే మనం కూడా క్రూజ్లో ట్రావెల్ చేస్తే ఎట్లుంటుందబ్బా అని అనిపించింది. కానీ ఆ క్రూజ్ స్టార్టింగ్ పాయింట్ ఏందో నాకు తెలియదు. ఇంకేం చేస్తాం, ఎత్తుకుంటూ పోవాల్సిందే. ఏంది అక్కడున్న బోట్ కూడా క్రూజ్ అనుకుంటారా? అస్సలు కాదు, అది బోట్ హౌస్ అనమాట. దాని మీద ఉన్న సోలార్ ప్యానల్స్తోనే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది. అండ్ వాళ్ళు అక్కడే స్టే చేస్తారు. భలే ఉంది కదా. లండన్లో బిల్లులు కట్టకంటే ఒక బోట్ కొనుక్కొని అట్లా బోట్ హౌస్లో ఉండడం బెటర్ ఏమో. ఫైనలీ ఐ రీచ్డ్ మై డెస్టినేషన్. సో ఇక్కడ నుంచి అనమాట బోట్లు స్టార్ట్ అయ్యేది. అలా నిలబడి ఒక ఫోటో కొట్టేసుకొని ఆ తర్వాత బోట్స్ దగ్గరికి వెళ్ళిపోయినా. ఇక్కడ రోయింగ్ బోట్స్ అండ్ మోటార్ బోట్స్ అండ్ 2 రకాల బోట్స్ ఉంటాయి. మోటార్ బోట్స్ అంటేనేమో ఆటోమేటిక్ అండ్ రోయింగ్ బోట్స్ అంటేనేమో టెడ్ తోటి మనమే నడుపుకుంటూ పోయేది. సో ఆ తెల్ల పిల్లవాడు మనకి రూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. మీరు వచ్చినప్పుడు మాత్రం మంచి గ్యాంగ్ వేసుకొని రండి. ఫుల్గా చిల్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. సో చక్కగా మనమే రైడ్ చేసుకుంటూ బోటింగ్ వెళ్ళిపోవచ్చు అనమాట. నాకు ఈ బోటింగ్లో నచ్చిన మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటో తెలుసా? అక్కడ మన 1 poundకి ఒకటి అని చెప్పేసి స్వాన్స్కి ఫుడ్ అమ్ముతున్నారు. ఆ ఫుడ్ తీసుకొని ఇట్లా వాటర్ లేయంగానే ఒకేసారి అవన్నీ ఎగురుకుంటూ వచ్చేసి మన దగ్గర తింటూ ఉంటాయి. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఇవన్నీ నేను ఎప్పుడైనా మూవీస్లో చూడడం తప్ప రియాలిటీలో చూడడం చాలా తక్కువ. సో వెరీ 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 బ్యూటిఫుల్. అండ్ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న హౌసెస్ అయితే నాకు బాగా నచ్చినాయి, చాలా బాగున్నాయి. సో ఈ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంటుంది. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. 6 మెంబర్స్కి 50 poundsలో హ్యాపీగా అయిపోతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొన్ని 100 ఏళ్ల క్రితం కట్టిన ఆ డ్యామ్ గేట్లు చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ప్లాన్ చేసుకుంటే కనుక సెప్టెంబర్ అయిపోక ముందే ప్లాన్ చేసుకోండి. ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ వెన్నెల.